సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం 16వ డివిజన్ శ్రీరామ్ నగర్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. కార్పొరేటర్లంతా వారి పదవులు తాత్కాలికమని గుర్తుంచుకోవాలన్నారు. మనం చేసే పనులు 10 తరాలు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. మున్నేరు లోతట్టు ప్రాంతంలో నివాసం ఉన్న పేద ప్రజలకు ఇతర ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చాకే వారిని తరలించాలని అధికారులకు సూచించారు. నగరంలో శాంతి భద్రతల సమస్య, భూ కబ్జాలు లేకుండా ఉండాలన్నారు మంత్రి తుమ్మల. కట్టిన దానికంటే నీళ్లు నిలిస్తే కట్టందే మేలు, కనీసం భూమిలో కన్నా పోతుంది. మీరు అనవసరంగా లెవెల్స్ లేకుండా కడితే మళ్ళీ అది తీసేది ఉండదు, దానివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది. డ్రైన్స్ కంపల్సరీగా లెవెల్ మెయింటైన్ చేయాలా, ప్రతి చుక్క మీరు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళి వదిలేయాలి. మధ్యలో లెవెల్స్ లేకపోతే ఇబ్బంది అవుద్ది. తర్వాత ఆ రోడ్డు స్ట్రైట్గా ఉండాలి, అంతవరకు వీలైతే అంతవరకు. కార్పొరేటర్లు అట్లా చేస్తానంటేనే ఆ రోడ్డు శాంక్షన్ చేయండి, వాడు దగ్గరుండి పని చేయించుకుంటానంటేనే చేయండి. మీరు చేసిన తర్వాత దాని మీదకి ర్యాంపులు వస్తున్నాయి, ముందు షెడ్లు వస్తున్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకుంటా ఉంటే మీరు మాట్లాడరు. నేను మాట్లాడితేనేమో తుమ్మల గారు మాది ఇది కొట్టేయమంటుండే అది కొట్టేయమంటుండే అంటారు. నా కోసం కాదు, మీకు రోడ్లు ఎంత ఎడలుపుండి ఎంత మంచిగుంటే మీ ప్రాంతం అంత అభివృద్ధి జరుగుద్ది. ఇప్పుడు ఈ రోడ్డు వేయమని నన్ను ఎవరన్నా అడిగారా? వెంకటరెడ్డి గారు కనపట్ల, ఏమైందో రెడీ పెద్ద ఆయన గొడవ. ఆయన ఎర్రజెండా వదిలేసి వచ్చాను నీతోటి, నాకు గేటు కాకపోతే మాత్రం నేను నీతోటి ఉండనని చెప్పి బలవంతం చేస్తే, ఆ బ్రిడ్జి కట్టేటప్పుడు ఆ వంకర ఉంది, అక్కడ గేటు దాటంగానే ఎల్ షేప్ తీసుకుంటే అది కట్టడానికి లేదని అడ్డం పెట్టారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? భూమి కొనాల్సి వచ్చింది. భూమి కొనాలంటే అప్పుడు మీది 25-30 లక్షలే ఉంది. ₹1 ఇచ్చాం. ₹1 ఇచ్చి భూమి కొని ఈ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఆ రోడ్డు ఇంకా ముందుకు పోతుంది. ఈ రోడ్డు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఈ రోడ్డు వచ్చిన తర్వాత మీ ప్రాంతానికి ఎంత అభివృద్ధి వచ్చింది, ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ అమ్మడి తిరుగుతున్నారు. ఇప్పుడు ఎంత ఉంది రేటు? 3-4